వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఎప్పుడు కూడా కలకలలాడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూడటమే దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కలగన్నారు. కానీ ఈ రోజున ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ధర లేక మామిడి రైతులు కానీ అలాగే మిర్చి రైతులు కానీ ఉన్నటువంటి రైతులు నడ్డి విడిచేలాగా కనీసం ధరల స్థిరీకరణ అనే కార్యక్రమాన్ని కూడా గవర్నమెంట్ చుట్టపోవటం, ఆ రోజున మేనిఫెస్టోలో 5,000 కోట్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ స్థిరీకరణ అనేది ఇంతవరకు చేయకపోవటం అనేది బాధాకరమైన విషయం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలకు ఇవాళ మామిడి రైతులు ఎంత అల్లాడిపోతున్నారంటే 14,000 రూపాయలు ఉండాల్సినటువంటిది ఇవాళ 3,000 రూపాయలు పడిపోయింది. అలాగే ఈ రోజున మిర్చి కనీస ధర లేకపోవడం జరిగింది. 8 లక్షల హెక్టార్లలో మిర్చి రైతులు పోయిన సంవత్సరం పండిస్తే ఇవాళ 6 లక్షల హెక్టార్లలో పండించడం జరిగింది. వాళ్ళు కనీసం అమ్ముకునేటువంటి పరిస్థితి కూడా రేటు రాకపోవడం జరుగుతుంది. ప్రభుత్వం రైతుల్ని కనీసం ఏ మినిస్టర్స్ని కలవాలి అనేది కూడా అవగాహన లోపం వల్ల మినిస్టర్స్ కూడా పనిచేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని అన్యాయంగా నట్టేట ముంచింది. కనీసం పట్టిసీమ తీసుకొచ్చాను, నేను నీళ్ళు ఇస్తున్నానని చెప్పేసి అని అంటున్నారు. కానీ పట్టిసీమ వల్ల ఏ రైతు కూడా బాగుపడినటువంటి సందర్భం లేదు. భూమి నెర్రిచ్చినట్టు ఇవాళ ఎండలు మాడిపోతున్నాయి. కానీ ఎండకి రైతులు గిలగిల కొట్టుకుంటున్నారు. మార్కెట్కి తీసుకొచ్చినటువంటి టమాటాలు సరైనటువంటి ధర రాక రైతులందరూ కూడా నడి రోడ్డు మీద పడేసేటువంటి పరిస్థితి వస్తుంది. మామిడి రైతులది అలాగే పరిస్థితి అలాగే ఉంది. ఇవాళ మిర్చి రైతులకి సబ్సిడీ రూపాయన 1,500 రూపాయలు రాయితీ ఇస్తానని చెప్పేసి అని అన్నారు. మిర్చి రైతులకి అది కూడా లేకుండా పోయింది. రైతుల్ని ఏం చేయాలనేది ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందో తెలీదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దివంగత నేత ఏదైతే మాకు దారి చూపించారో అదే దారిలో రైతులు ముఖాన చిరునవ్వు చూడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 26, 27 తారీఖుల్లో గుంటూరులో రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి న్యాయదీక్ష చేయటం, దానికి అన్ని వర్గాల వైపు నుంచి కూడా మద్దతు లభించడం, ఆ రోజున గుంటూరు జనసముద్రం అయిపోయి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేటువంటి స్థితి తీసుకొస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల వాళ్ళు, రైతులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు కానివ్వండి, అన్ని విభాగాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కానీ, మండలాల్లో కానివ్వండి, పంచాయతీల్లో కానివ్వండి, అందరూ కూడా నాయకులు కలిసికట్టుగా కదం తొక్కి ఈ యొక్క గవర్నమెంట్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని నడ్డి విరిచి కళ్ళు తెరిపించి ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లో రైతులకి గిట్టుబాటు ధర కల్పించే వరకు కూడా నిద్రపోము. రైతుల కోసం నిరంతరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిద్రాహారాలు మానేసి ఆయన రైతుల కోసం కష్టపడుతున్న విధంగా మేమందరం కూడా ఆయనకి మద్దతుగా మేమందరం కూడా ఆ రోజున భారీ ర్యాలీతో వెళ్ళి ఆయనకు మద్దతు తెలుపుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.